వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాబోయే తరానికి మంచి వాతావరణం అందించాలనే ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనే మొక్కలను నాటే కార్యక్రమాన్ని మారుస్పేట నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సార్జెంట్ దీపక్ రాజ్పుత్, కార్పొరల్ ఆర్కిజం చౌబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల శ్రద్ధ చూపాలని, మొక్కలు నాటడమే కాకుండా కన్నతల్లిలా ప్రేమగా చూస్తూ నీరు పోసి పెంచాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడే విధంగా మొక్కలు పెంచాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే మొక్కలు నాటించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ స్వామి, సిఆర్పి శ్రీదేవి పాల్గొన్నారు. एक पेड़ माँ के नाम पे लगाना है। ये जो हमें मातृभूमि जो है हमें इतना चीज़ें देती है, हमें संरक्षण करती है, हमें ऑक्सीजन देती है, तो इसलिए हमें एक पेड़ माँ के नाम पे लगाना है। ये जो है ट्री कैंपेन 2024 एनसीसी का है, 8 ईयर एनसीसी का। पेड़ माँ की नाम కార్యక్రమం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగిందండి మా ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్లో. దీనిలో భాగంగా ప్రతి పిల్లవాడికి ఒక మొక్కని ఇచ్చి అది తల్లి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువగా దాని అమ్మని ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో అలానే అంత ఆ మొక్కని ప్రేమించేలా విద్యార్థులకు చెప్పడం జరిగింది. దాని సంరక్షణ రోజు దానికి వాటర్ నీళ్ళు పోయటం, దాని మొక్కని రోజు పెంచడం అనేది పిల్లలకి అప్పచెప్పటం జరిగింది. ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనేటటువంటి నినాదంతో విద్యార్థులందరూ కూడా తలా ఒక మొక్కను నాటి అది తల్లితో సమానంగా చూసుకోవాలి అనేటటువంటి ఒక లక్షణం వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మరి ఈ పర్యావరణ పరిరక్షణలో మనం అందరం భాగస్వాములం కావాలని చిన్న వయసులోనే పిల్లలకి నేర్పించినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఈ పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ మరి వారి పాత్ర నిర్వహిస్తారు. అట్లాగే వాళ్ళ పుట్టినరోజు నాడు కూడా ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటే విధంగా వాళ్ళని మేము ప్రోత్సహిస్తా ఉన్నాం. ప్రభుత్వం మారినా సచివాలయ ఉద్యోగుల పనితీరు మారలేదంటూ ప్రజలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే తెనాలి పట్టణ అమరావతి ప్లాట్స్కు చెందిన విశ్రాంత గ్రంథాలయ అధికారి వారా డేవిడ్ రాజు ఈ నెల 23వ తేదీన తన కుమారుడి వివాహం జరిపించగా దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కొరకు సుల్తానాబాద్ సచివాలయానికి వెళ్ళగా సంబంధిత అధికారి సరైన సమాధానం ఇవ్వకపోగా ఎప్పుడు వెళ్లినా అందుబాటులో ఉండటం లేదని డేవిడ్ రాజు మీడియాకు వెల్లడించారు. సమాచార వ్యవస్థకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా అక్కడ ఎటువంటి బోర్డు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా సచివాలయంలో ఒకరిద్దరు సిబ్బంది మినహా ఎవరు అందుబాటులో ఉండడం లేదని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సమాధానం అందిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని డేవిడ్ రాజు విజ్ఞప్తి చేశారు. నా పేరు వారా డేవిడ్ రాజు, రిటైర్డ్ లైబ్రరీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అమరావతి ఫ్లాట్లో 10-84-43లో నివసిస్తున్నాను. సొంత ఇల్లది. అయితే 23వ తారీఖుని నేను మా అబ్బాయికి పెళ్లి చేశాను చాబాస్ గ్రాండ్లో. దాని నిమిత్తమై సర్టిఫికేట్ కోసం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం సుల్తానాబాదు సచివాలయానికి వెళ్తే నిన్న వెళ్తే దానికి సంబంధించిన విద్యాసాగర్ అనే కుర్రాడు సరైన సమాధానం ఇవ్వకపోగా ఎలాగా సమాధానం చెప్పాడంటే, నాకు తలనొప్పి ఉందండి, మమ్మల్ని ఎందుకు సంబోధింటారు అన్నట్టు మాట్లాడాడు. కనీసం ఫోన్ నెంబర్ అని ఇవ్వండి, మాకు ఏమేమి కావాలో మేము అడుగుతాము, మీరు సామాన్ చెప్పండి, మీరు గవర్నమెంట్ సర్వీస్ రండి అని అంటే, నాకు తెలుసు అండి సర్వీస్లో కాదు, నాకు తెలుసు, మీరు చెప్పవసరం లేదు, మీ నుంచి మాకు తలనొప్పి వస్తుంది. అసలు అదేంటయ్యా, నువ్వు సర్వీస్ చేయాలయ్యా, బోల్డ్ వయసులో కూడా సర్వీస్ చేయకపోతే ఎలాగని అడిగితే, మాకు తెలుసులేండి, మీరేం చెప్పవసరం లేదు, నేను నెంబర్ ఏమన్నా ఏం చేస్తా చేసుకో అన్నారు. గడ్డం పట్టుకుని కూడా బతిలాడాను. చివరికి అసలు అక్కడున్న స్టాఫ్ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అతని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. పైగా బయట బోర్డు పెట్టాలి, సమాచార వ్యవస్థ అని ఉంటుంది, ఆ బోర్డు కూడా లేదు.
కానీ అందుకనే నేనేం చేస్తానంటే మళ్ళీ ఈవేళ వెళ్ళాను. 3:20కి వెళ్తే అతను లేడు. లేకపోయేసరికి ఈవేళ నేను వెళ్ళి ఇక వీడియో తీశాను. వీడియో తీసి ఏమంటే ఎక్కడికి వెళ్ళాడంటే భోజనానికి వెళ్ళాడు అన్నాడు. నేను వెంటనే ఏమంటే ఈ టైంలో భోజనం ఏంటండి, టైం అంటూ ఉంటుంది కదా భోజనానికి వెళ్ళడానికి, కాబట్టి అది పద్ధతి కాదన్నాను. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత మరి వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు. ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమయ్యా బాబు ఏంటిదంటే, ఏమండి నా దగ్గర అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నాకు ఎటువంటి సమాచారం లేదు, అప్లికేషన్ కూడా మా దగ్గర లేదు, మీరు ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి, దాన్ని బట్టి నేను పంపిస్తాను తప్ప నాకైతే తెలియదు అని సరైన సమాచారం ఇవ్వలేకపోయాడు. అంటే పలానా చోట ఉందని కూడా చెప్పలేకపోయాడు. సరే ఎక్కడుంటే పోనీ అదేనా చెప్పబోయా, తెచ్చుకొని పూర్తి చేసుకుంటానన్నాను. అంతకుముందు చెబితే నేనేం చేశానంటే మీ సేవకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమొచ్చిందంటే మీ సేవ నుంచి వచ్చింది, ఇది కాదని చెప్పాడు. మరి సచివాలయం ఇవ్వండి అని చెప్పేసి అంటే మాకు తెలియదండి, మరి ఎక్కడుంటారు మీరే వెతుకుని తెచ్చుకోండి అని సరైన సమాధానం లేపాడు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సమాచారం ఇస్తే నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడరని మీకు మనవి చేస్తున్నానండి. వినాయక చవితి పండుగ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దన్ రావులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఇరిగేషన్ శాఖల అధికారులు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనుమతుల కౌంటర్లో అందుబాటులో ఉంటారన్నారు. సెప్టెంబర్ 2 నుండి 7వ తేదీ వరకు మండపాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు చలానాలు చెల్లించి అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో అనుమతులు ఇస్తామని తెలిపారు. వినాయక చవితిని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటిని ఉపయోగించకుండా మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యుల సహకారంతో తెనాలి పురపాలక సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈ యొక్క వినాయక చవితి జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మా యొక్క విజ్ఞప్తి గమనించండి. పర్యావరణ రహితంగా మనం ఈ యొక్క కార్యక్రమం రావాలి. అంటే ఏంటంటే విగ్రహాలను రకరకాలుగా, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే ఇంకోటి కాకుండా మట్టి విగ్రహాలను మీరు మంటపాలు అవ్వచ్చు, ఇండ్లలో కావచ్చు, వాటి ద్వారా అయితే కనుక పర్యావరణాన్ని చక్కగా పరిరక్షించుకునే వాళ్ళ వెళ్తాం. సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిందంటే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వండి. రెండో విషయం ఏంటంటే కనుక ప్లాస్టిక్ను కూడా విపరీతంగా వాడొద్దు. 120 mm ఏదైతే ఉందో అది అంత లోపల ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా కానీ దాన్ని వాడకుండా ఉండాలనేది ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ 2 విషయాలు పర్యావరణానికి హానికరం కాబట్టి దీన్ని గమనించుకొని మట్టి విగ్రహాలను వాడండి. ప్లాస్టిక్ను సాధ్యమైనగా తగ్గించండి. ఈ మండపాలకి పర్మిషన్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసెస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. దీని మీద ఈ సమావేశంలో ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా తెనాలి ఎస్డిపి ఆఫీస్ దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది, సింగిల్ విండో కింద. దాని నిమిత్తం పర్మిషన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా తెనాలి డిఎస్పీ ఆఫీస్ని అప్రోచ్ అయితే ఒకే రూఫ్ కింద, అంటే మా ఆఫీసులోనే మీరు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఫైర్ సర్వీస్ కట్టాల్సిన చలానాలు కట్టి దాని నామ్స్ ప్రకారం మీరు అన్నీ తీసుకొస్తే మీకు ఆ రోజే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని నిమిత్తం ప్రజలందరూ, కమిటీ సభ్యులు, మండపాల ఆర్గనైజర్స్ అందరూ గమనించి దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా, ఏదైనా డౌట్ ఉంటే మా ఆఫీస్ని సంప్రదిస్తే మేము డౌట్లన్నీ క్లియర్ చేస్తాం. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలన్నారు. 3వ రోజు నుండి నిమజ్జనాలు ప్రారంభమవుతాయని, 11వ రోజుకు ముగించాలని తెలిపారు. పట్టణంలో 2 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుపుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడ బారికేడ్లు, లైటింగ్, క్రేన్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ మల్లికార్జునరావు, రూరల్ సిఐ బెల్లం శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎంఈ శ్రీనివాసరావు, మున్సిపల్ ఎలక్ట్రికల్ ఏఈలు పాల్గొన్నారు. పండగ అనేది పండగ వాతావరణంలో జరగాలి. అందరం చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని పండగ జరుపుకుంటూ ఉంటాం. దీన్ని పోటాపోటీలుగా, అంటే ఒకళ్ళు పెట్టిన దగ్గర ఇంకొకళ్ళు మండపాలు పెట్టడము, లేకపోతే వివాద పట్టము,
గొడవలుగా చేసుకోను, లేకపోతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉండొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ చిన్న విషయం ఉన్నా కూడా మా పోలీస్ సిబ్బంది, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. గొడవలకు ఆస్కారం లేకుండా పండుగ చక్కగా జరగాలి. మా వైపు నుంచి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అనుమతులన్నీ కూడా మీ ఎలాగో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వాలని మంత్రి గారు నిర్ణయించారు కాబట్టి మేము ఇమ్మీడియట్గా 24 గంటలు తిరిగేలోపే అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు మీ నుంచి సహకారం కావాలి. తెనాలికి మంచి పేరు రావాలి. ఎక్కడా కూడా నిమజ్జనం జరిగే చోట కానివ్వండి, నిమజ్జనం కూడా ఇక్కడ 11 రోజులు చేస్తారని చెబుతున్నారు. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు నిమజ్జనం ఏర్పాట్లలో కానివ్వండి, ఎక్కడ పోటాపోటీగా పండగ జరపండే కానీ వివాదాలు పడవద్దు. సభ్యత్వ నమోదుతో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 నుండి భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ పనిచేయాలని 10,000 సభ్యత్వ నమోదు టార్గెట్గా సూచించారు. అదేవిధంగా 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం నమోదవుతుందన్నారు. మాన్యువల్గా కూడా సభ్యత్వం చేసుకోవచ్చని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, తెనాలి పట్టణ సభ్యత్వ ప్రముఖ అమ్మాయి చౌదరి, మంగళగిరి సభ్యత్వ ప్రముఖ్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, వాసుదేవ నాయుడు, టి అనంతాచార్యులు, సాయి గుప్తా, లక్ష్మీదుర్గ, మలవరపు రాజు, కనకదుర్గ, సికా రవీంద్ర పాల్గొన్నారు. భారతదేశంలో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ పాలనకు అడ్డుకట్ట వేసి ఈ రోజున దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా భారతీయుల యొక్క ప్రతిభా పాఠవాలనే కాదు విశ్వంలో విశ్వగురువుగా ఎదిగే స్థాయికి ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున ఈ రాష్ట్ర దేశంలో ఉంది. ఈ బలమంతా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులదే అన్నది అందరికీ తెలిసిన విషయం. ముందుగా భారతీయ జనతా పార్టీ ఉన్న సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా మనం ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీకి అత్యధికమైన సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అదే భారతీయ జనతా పార్టీ. అది కూడా అప్పుడు మన అమిత్ షా గారి యొక్క సారథ్యంలో మనం సంపాదించుకున్నాం. ఆ కొనసాగింపు ఇప్పుడు కొనసాగుతుంది. మళ్ళా ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం కూడా నూతన సభ్యుల్ని మనం ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ మనం కొంత వెనకబడే ఉంటున్నాం సభ్యత్వంలో కూడా. అది మన ఎన్నికల్లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంది, ఆ ప్రభావం. కాబట్టేసి ఇప్పుడు మనకు మన యొక్క జాతీయ లక్ష్యం ఏమిటంటే 30 కోట్ల మంది సభ్యత్వం కావాలి అని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో నిర్ణయించుకున్నటువంటి సభ్యత్వ లక్ష్యం ఏంటంటే 1 కోటి అని మన యొక్క ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వర గారు అక్కడ ఇచ్చొచ్చింది 1 కోటి సభ్యత్వం చేస్తామని. అంటే మనకున్నటువంటి జనాభా 5 కోట్లు. 1 కోటి మంది 18 ఏళ్ల క్రితం లోపు వాళ్ళు ఉంటే 4 కోట్ల మందిలో మనం 1 కోటి మందిని చేస్తాలి అంటే ప్రతి 4గురిలో ఒకళ్ళు ఉండాలన్నమాట భారతీయ జనతా పార్టీ సభ్యులుగా. అంటే ఇది ఒక పెద్ద లక్ష్యమే కావచ్చు. ఈ లక్ష్యాన్ని ఛేదించాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక అసిధారా వ్రతమే. కాబట్టేసి ఇంత క్రితమే చెప్పారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్చకులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపిన రాష్ట్ర అర్చక సమాఖ్య సంఘం. ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.